నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒక్కొక్క బిందువు కలిస్తేనే సింధువు అవుతుందంటారు. విడివిడిగా ఉండే లక్షల కోట్ల నీటి చుక్కలు ఒక దగ్గరికొస్తే ఏర్పడినదే సముద్రం. ఆ సముద్రాన్ని చూసి మనం ఆశ్చర్యపడతాం. ఆ అపార జలరాశిపై ఆధారపడి జీవజాలం, మనుషులు జీవిస్తారు. అలాగే విడిగా ఉంటే ఒక మనుషులు కూడా తామేం చేయగలము అని దిగులు పడుతూ ఉంటారు. సమాజంలో మంచిని పెంచేందుకు, అందరూ ఆనందంగా జీవించే మార్పు తెచ్చేందుకు కొందరు తాము ఒక్కరమే చేస్తే మారుతుందా అని సందేహపడుతూ అసలే ప్రయత్నము చేయకుండా ఉంటారు. లోపాల్ని విమర్శించటంతోనే మన పని తీరిపోదు. మనకు చేతనైనంత, మనకున్న అనేక పరిధుల్లోనైనా మనం ఏమైనా చేయగలుగుతున్నామా అని అందరం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్న ఒక వృద్ధ దంపతులు ఏం చేశారో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మహిళలకు చట్టపరంగా ఉండే హక్కుల గురించి తెలియపరచడానికి మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పార్వతి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు మహిళలకి ఎన్నో రకాల చట్టపరంగా హక్కులు ఉన్నాయని తెలియపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వచ్చాయి. వాటి వల్ల కూడా మహిళలు చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాటి అంటే అలాగ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు కూడా చట్టపరంగా అయినా యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఈ సోషల్ నెట్వర్కింగ్ అన్నది విడాకులకు ఒక కారణమైపోతుందంట. ఇటీవల కాలంలో తేలినటువంటి విషయం. ఎట్లా కారణం అవుతుందంటే, మనకు తెలుసు సోషల్ నెట్వర్కింగ్ అంటే బాగా ఈ కంప్యూటర్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చాలామంది వాళ్ళకు ఒక నెట్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ ప్రొఫైల్లో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ పెడుతున్నారు. పేరు, వయసు, వృత్తి, వాళ్ళ పర్సనల్ అభిరుచులు అనమాట. ఇష్టాలు, అభిరుచులు, వాళ్ళు ఎలాంటి జీవితము గడుపుతున్నారు, ఇంట్లో ఏ రకంగా టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ కావాలో కూడా పెడుతున్నారు. నా అభిరుచులు ఇవి, ఎవరైనా నాతో ఫ్రెండ్షిప్ చేస్తే చేయొచ్చు అని చెప్పేసి ఓపెన్గా పెడుతున్నారు అనమాట. ఇలా ఈ సోషల్ నెట్వర్కింగ్ లోని మెంబర్ అవ్వడం వల్ల చాలా మంది మహిళలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక సఖి కూడా మనకి లెటర్ రాశారు. ఆమె ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇప్పుడు నేను చదివి చెప్తాను. నా పేరు రమ. నాకు ఫేస్బుక్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. చాలా రోజుల నుంచి చాటింగ్ చేసుకుంటున్నాం. కానీ ఈ మధ్యనే నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు ఆ అబ్బాయి మీద అని అడుగుతుంది. ఈ రమ అనే అమ్మాయిని అతను బాగా తీవ్రంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా అండూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, బెదిరించడం కానీ, ఎక్కడికైనా రమ్మనడం కానీ, ఇంకా ఇత్యాది విషయాలు కోరుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, ఈ సోషల్ నెట్వర్కింగ్లో ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు వాళ్ళ ఇమేజెస్ పెట్టేస్తున్నారు, అంటే అప్లోడ్ చేసి పట్టేసేస్తున్నారు అనమాట. పెట్టినప్పుడు మనం డైరెక్ట్గా వెబ్ కెమెరా ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరినొకరు చూసుకునేటటువంటి ఫెసిలిటీ కూడా మనకు ఉన్నదనమాట. దీంట్లో చాలామంది అబ్బాయిలు చెప్పేటటువంటి విషయాలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ చిన్నగా మాటల ద్వారా స్టార్ట్ అవుతుంది వీళ్ళకి సోషల్ నెట్వర్కింగ్ అన్నది. పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటారు, ఆంతరంగిక విషయాలు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పెళ్ళైన వాళ్ళైతే ఆ భర్త గురించి, లేకపోతే తన భార్య గురించి చెప్పుకొని, నా భార్య మంచిది కాదని, నా భర్త మంచివాడు కాదని, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానని చెప్పేసి ఇవన్నీ కూడా షేర్ చేసుకునే క్రమంలో ఒకరి ట్రాప్లో ఒకరు పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇది పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ పెళ్లి కానటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రేమలోకి దించుతున్నారు. ఈ స్నేహాన్ని కానీ, ఈ నెట్వర్కింగ్ ప్రేమలోకి దించుకొని అది చిన్నగా ఈ పబ్స్లకు పోవడము, క్లబ్స్లకు పోవడము, రిసార్ట్స్కి పోవడము, అదే ప్రేమ అనుకుని పాపం పిచ్చి అమ్మాయిలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సైబర్ నేరాల కిందకి వస్తున్నాయన్నమాట. ఈ రకంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే డబ్బు పరంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ కోరికలు తీర్చమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వారు కోరిన వారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయని కూడా చెప్తున్నారు అనమాట. మనం ఇటీవల కాలంలో చూసాము, ఒక గర్ల్ ఫ్రెండ్ను ఒక అబ్బాయి పిలిచి, ఒక ప్రేమికుడు పిలిచి పాపము వాళ్ళిద్దరి దృశ్యాలను, అసభ్యమైన దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. సెల్ ఫోన్లో చిత్రీకరించి అవి చూపించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అబ్బాయిని ఫ్రెండ్స్తో కూడా అమ్మాయిని స్పెండ్ చేయమని చెప్పాడనమాట. ఆ అమ్మాయి ఏ మార్గం లేక ఆత్మహత్య చేసుకునేటంత వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ సైబర్ నేరాలు అనేవి ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరి దగ్గర కంప్యూటర్ ఉంటుంది, ప్రతి ఒక్కరు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. యూసేజ్ కన్నా మిస్యూజ్ అయిపోతుంది. సో వాళ్ళని ఎలా పట్టుకోవడం, వాళ్ళ చట్టరీత్యా ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలా కంప్లైంట్ చేయాలి, దాని వివరాలు వీటన్నిటికీ సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2002 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఈ సైబర్ నేరాలన్నీ కూడా దీని కిందకి వస్తున్నాయి.
అంటే కంప్యూటర్ ద్వారా చేసేటటువంటి మోసాలు, జరిగేటటువంటి నేరాలు అనమాట. 66 సెక్షన్, 67 సెక్షన్, 68 సెక్షన్ వీటి గురించి మనకు వివరంగా చెప్తున్నది. ఎవరైనా సరే ఒక కంప్యూటర్ని హ్యాక్ చేసినప్పుడు, ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసినా, లేకపోతే కంప్యూటర్ పాస్వర్డ్ అది తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇచ్చినా, తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నా, లేకపోతే అభ్యంతరకరమైన అశ్లీలకరమైన దృశ్యాలను దాంట్లో పెట్టి వాటిని సైట్స్ ఇచ్చేసి వేరే వాళ్ళకు పాస్ చేసి, లేకపోతే దాన్ని సీడీల రూపం తయారు చేసుకొని ఆ సీడీలను పంచినా, ఇవన్నీ కూడా నేరాలుగా చెప్తుంది. వీటికి దాదాపు ఎక్కువ శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ₹1,00,000 వరకు జరిమానా పడేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. ఎనీహౌ ఈ సైబర్ నేరాల బారిన పడకుండా అమ్మాయిలు ఈ చాట్ చేసేటప్పుడు కానీ, ఈ సోషల్ నెట్వర్కింగ్లో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కానీ, అప్లోడింగ్ చేసేటప్పుడు కానీ, ఇమేజెస్ పెట్టేటప్పుడు కానీ, పర్సనల్ విషయాలు వాటితో చర్చించేటప్పుడు కానీ జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఈ మ్యారీడ్ లేడీస్ గురించి మీరు చెప్పారు. ఇలాగే కాకుండా ఈ చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు, కాలేజ్ గోయింగ్ పిల్లలు, వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా నెట్ లో పెట్టుకొని ఫ్రెండ్స్ తో చాట్ చేయడం అది చేస్తున్నారు. దానివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లవ్ అఫైర్స్ లోకి దిగడము, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పోవడము అలాగా. సో ఇలాంటివి అరికట్టాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఇలాంటి అరికట్టాలంటే ముందు ఎవరికి వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి. పర్సనల్గా మన విషయాల పట్ల మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే స్నేహం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విచక్షణ ఉండాలన్నమాట. ఎందుకంటే రోజు మనం డైలీ న్యూస్ పేపర్లో చూస్తున్నాము నేరాలు ఏ రకంగా సోఫిస్టికేటెడ్గా నేరాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కంప్యూటర్స్లో మనం వాడుకుంటున్నప్పుడు ఈ చాట్ చేసే దాంట్లో కానీ, ఇతర ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్లాగ్స్లో మాట్లాడే వాటిల్లో కానీ జాగ్రత్త వహించాలి. ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ వీటి బారిన పడిపోతున్నారు. అంటే కాలేజ్లో ఉన్నప్పుడు టెక్నాలజీ వచ్చింది, మనం వాడుకోవాలని చెప్పేసి గంటల తరబడి మనం గమనిస్తే అందరూ కూడా కంప్యూటర్లకు, ల్యాప్టాప్లకు అంటుకొని పోయి ఉండేటటువంటి రోజులు వచ్చాయి. ఇది ఒక రకంగా ఆరోగ్యం కూడా పాడైపోయేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే, అంటే వాళ్ళకు కావాల్సినటువంటి విజ్ఞానాన్ని పొందడం కోసమే కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగంలో ఒక భాగం కాబట్టి ఆ పని నిర్వర్తించుకోవడం కోసం మాత్రమే వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఒంటరిగా రూమ్స్ తీసుకుని ఉండేటటువంటి అమ్మాయిలు కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా అపరిచితుల్ని, అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కూడా వాళ్ళ పర్సనల్ జోన్స్లోకి రానివ్వకూడదు. రూమ్స్లో ఏదో హాల్లో కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తే బాగుంటుంది. ఇటీవల కాలంలో ఒక సంఘటన చూసామన్నమాట. ఇట్లాగే తెలిసిన వ్యక్తి, స్నేహితుడే రోజు వస్తూ పోతూ ఉండి తర్వాత చూస్తే అమ్మాయికి ఒక కాల్ వచ్చిందనమాట. నీ డ్రెస్ చేంజింగ్ అంతా నేను కెమెరాలు రికార్డ్ చేశాను, సీసీ కెమెరాలు రికార్డ్ చేశాను, స్నానం చేసేటప్పుడు రికార్డ్ చేశాను. కాబట్టి ఒక రకమైన అమ్మాయిని అభ్యంతరకరమైనటువంటి విషయాలు కోరుకున్నాడు. తీరా చూస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఒక చిన్న పెన్ లాంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి అబ్బాయి వస్తూ ఆ స్నేహం చేసే క్రమంలోనే ఆ ఇంట్లో అమ్మాయి బెడ్రూమ్లో ఇన్సర్ట్ చేసి వెళ్ళిపోయినాడు అనమాట. ఇన్సర్ట్ చేసిపోయినప్పుడు ఇంక అన్నీ కూడా ఆ దృశ్యాలన్నీ కూడా దాంట్లో చిత్రీకరించబడ్డాయి. కాబట్టి ఇలాంటి విపరీతమైన సిచ్యుయేషన్స్ ఎదుర్కోకుండా ఉండాలి అంటే అందరూ కూడా జాగ్రత్త వహించాలి, ఎస్పెషల్లీ ఇలాంటి డివైసెస్ పట్ల అనమాట. ఓకే మేడం, ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వల్ల ఎంత ఉపయోగకరం ఉందో, దానివల్ల అన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటి నుంచి ఎలా స్టెప్స్ తీసుకోవాలి, చట్టపరంగా వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.